గురుగారు, తుంబురుడు, నారదుడు సంగీత కళకు ఎంతో ఖ్యాతిని ఆపాదించి విస్తృతమైన వ్యాప్తిని చేకూర్చారు కదా. సంగీత కళ నేపథ్యంగా తుంబుర, నారదుల యొక్క ప్రాధాన్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? గానమాత్సర్యం అని ఒక సంవాదాన్ని తెలుగు కావ్యాలలో మనం చూడవచ్చు. పింగళి సురనామాచ్యుడు రచించినటువంటి కళాపూర్ణోదయం అనే కావ్యంలో తుంబుర నారద గానమాత్సర్యాన్ని విశ్లేషణాత్మకంగా ఒక కథగా ఈ కావ్యం బోధిస్తుంది. భైరవ ద్వీపం అనుకుంటాను, బహుశా ఒక చిత్రంలో కూడా ఒక గానం, ఒక పాట ఉన్నది, శ్రీ తుంబుర నారద సంవాదము అనే పేరిట. ఈ వృత్తాంతం, ఈ కథ నేపథ్యం ఏమిటి అంటే, తుంబురుడు గాన విద్యలో కౌశల్యం కలవాడు. నారదుడు సదా నారాయణ నామస్మరణ చేస్తూ జీవితం మునువృత్తితో గడిపేటటువంటి విధానం. ఇరువురికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సందర్భం ఏర్పడింది. ఒకనాడు వైకుంఠంలో గొప్ప సభ జరిగింది. ఆ సభలో పలువురిని శ్రీమన్నారాయణమూర్తి ఆహ్వానించాడు. ఆ సభలో ఏం జరుగుతుందో చూద్దాం అనే ఉద్దేశ్యంతో నారద తుంబురులు కూడా వెళ్ళారు. అప్పటికి వైకుంఠం నిండిపోవడంతో తలుపుల దగ్గర వేసి ఉన్నాయి. అనేక దేవతలు నారద తుంబురులతో ప్రధాన ద్వారానికి వెలుపల వేచి ఉండవలసి వచ్చింది. అంతలో హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ద్వారాలు తెరుచుకున్నాయి. లోపటి నుంచి తుంబురుడెక్కడా, తుంబురుడెక్కడా అన్న పేరు వినపడింది. తుంబురుడిని మాత్రమే లోపలికి ఆహ్వానించారు. మళ్ళీ తలుపులు మూసేశారు. నారదుడు బయటే నిలబడవలసి వచ్చింది. లోనికి వెళ్ళిన ఆ తుంబురుడు కాసేపు అయ్యాక తిరిగి బయటికి వచ్చాడు. చేతులపైన గంధపు ముద్రలు, మెడలో పుష్పమాలిక, సువర్ణ సదృశమైనటువంటి దుశ్శాలువ, మహా గౌరవం పొందిన గుర్తులు తుంబురుడి మీద అందరూ చూచారు, గుర్తించారు, ఆనందించారు. కరతాళ ధ్వనుల చేత తుంబురుడిని అభినందించారు. ఈ సన్నివేశాలన్నీ నారదుడికి భయంకరమైన అసూయను పెంచాయి. తుంబురుడి వద్ద ఉండేటటువంటి వీణ పేరు కళావతి, నారదుడి వద్ద ఉండే వీణ పేరు మహతి. కొంతకాలం తర్వాత బాధతో నారదుడు ఏమిటి సంగతి కనుక్కుందాం అంటూ తుంబురుడి గృహానికి వెళ్ళాడు. తుంబురుడి గృహానికి వెలుపలే తుంబురుడి వీణ కనిపించింది, కళావతి. నారదుడు ఆ వీణను ఇలా మీటగా ఆ వీణ అత్యాశ్చర్యకరంగా అద్భుతమైన మూర్ఛనలు పోయింది. రాగం విస్తరిల్లింది. ఆ ఆలాపనలతో నారదుడు ఆశ్చర్యపోయి, ఈ వీణకే ఇంతటి శక్తి ఉన్నది, ఈ వీణను వినియోగించి తుంబురుడు చేసే గానం అందుకే అంత అద్భుతం అని తెలుసుకొని శ్రీమన్నారాయణమూర్తికై నారదుడు తపస్సు చేశాడు అని ఆ మాత్సర్యం వివరిస్తుంది. విద్య ఉన్నది కదా అని గర్వించరాదు ఇందులో ఉండే నేపథ్యం. తుంబురుడు గుర్రం మొహం కల గంధర్వ రూపం. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో కింపురుషులకు గానకళ సహజంగా వచ్చేటటువంటి విద్య కనుక ఈ పురాణ కథల ద్వారా సమాజానికి సనాతన ధర్మం బోధించే ధర్మం ఏమిటి అంటే, అహంకరించరాదు. విద్య ఎంత ఉన్నా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాటివారి కంటే నాకు ఎక్కువ వచ్చు అని విర్రవీగరాదు. నాకెవరూ పోటీ లేరు, నేనెవరికీ పోటీ కాను, నేనే మొదట కదా, నా తర్వాతే అందరు కదా అని మాట్లాడడం సంపూర్ణమైన అహంకారానికి పరాకాష్ట. నాకే చదవవచ్చు, నేనే మొదటి స్థానం, నేనెవరికీ పోటీ కాదు, ఎందుకంటే నేనే మొదట, నా తర్వాతే అందరూ, ఇలాంటి అహంకారపూర్వపు మాటలు ఉపయోగకరమైనవి కావు. విద్య అహంకారానికి దారితీసేవి అని ఈ వృత్తాంతం మనకు బోధిస్తుంది. కళాపూర్ణోదయ కావ్యంలో ఈ వృత్తాంతం చదవవచ్చు.